హాయ్ ఫ్రెండ్స్, మాది అరకు గిరిజన ప్రాంతం. మాది మా ప్రాంతంలో మనం పండించుకున్నటువంటి పంటలు ఇవి సామలు అంటారు వీటికి. ఇవి మన పూర్వీకులు చాలా ఎక్కువగా పండించేవారు. దీంతో ఆహారం తయారు చేసుకుని తింటే వాళ్ళు, మా పూర్వీకులు అంటే మా తాతలు ముత్తాతలు మా నాన్నలు జనరేషన్ లో ఎక్కువగా తినేవారు. ఇవి దీంతో పాటు రాబ చేసుకొని గట్టిగా తినేవారు. వాళ్ళు కూడా దృఢంగా ఉండేవాళ్ళు, ఎక్కువ రోజులు బ్రతికేవారు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో మనం ఎక్కువ బయట ఫాస్ట్ ఫుడ్ తినడము, లేదనుకుంటే బిర్యానీ రైస్ అని అవి తినడము. సో అవంతా కల్తీ ఫుడ్. సో అవి కాకుండా ఇదైతే చాలా న్యాచురల్ ఫుడ్. ఇది ఇవాళ మా ఇంట్లో సామలు కోస్తున్నాం. ఇవి కోసి కట్టలు కట్టి ఒక కలంలో పెట్టి దానికి నూరుపుతాము. నూర్పిన తర్వాత అవి మిల్లాడించుకోవడము, లేదనుకుంటే ఇంట్లో దంచుకోవడం చేస్తాము. చేసుకున్న తర్వాత బియ్యం వస్తుంది. ఆ వడ్లతో మనం తినడానికి ఆహారం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే లేడీస్ ఉంటారో మన ఆడవాళ్ళు, అవి అయితే డెలివరీ అయినప్పుడు లేదంటే డెలివరీ అవ్వక ముందు, అంటే వారు ఏమంటారు దానికి 9 నెలలు గర్భంలో ఉన్నప్పుడు, సో ఈ ఫుడ్ తోటే ఎక్కువగా తినిపిస్తారు మా ఏజెన్సీ ప్రాంతంలో. అయితే డెలివరీ అయిన తర్వాత కూడాను వారి యొక్క బాడీ హెల్దీగా ఉండడానికి ఈ సామలతో తయారు చేసినటువంటి భోజనం ఏదైతే ఉంటుందో అదే తినిపిస్తారు వాళ్ళకి.